చేస్తున్న చట్టపరమైన పోరాటంపై స్పందించడానికి ప్రభుత్వం దిగిరాలేదు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలు కుంటుపడ్డాయి. అందులో రాష్ట్రంలోని అతిపెద్ద ఆసుపత్రి కేజీహెచ్లో జూనియర్ డాక్టర్లు ఎమర్జెన్సీ సేవలు కూడా బహిష్కరించడంతో సమస్య తీవ్ర రూపం దాల్చింది. జూనియర్ డాక్టర్లకు 2 పర్యాయాలుగా పెంచాల్సిన 15% చొప్పున స్టైపెండ్ పెంచకపోగా అందులో 3% పెంచుతాం, 5% పెంచుతామంటూ చర్చలు జరుపుతుండడాన్ని జూనియర్ డాక్టర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా ప్రభుత్వం చర్చలు జరుపుతుండడాన్ని తీవ్ర అవమానంగా ఫీల్ అవుతున్నారు. తమకు 287వ ప్రభుత్వ జీవో ప్రకారం న్యాయబద్ధంగా స్టైపెండ్ పెంచకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా వీరు చేపడుతున్న సమ్మెకు ప్రభుత్వం స్పందించకపోవడంతో ఎమర్జెన్సీ సేవలను కూడా వీరు బహిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా జూనియర్ డాక్టర్లు చేపడుతున్న న్యాయ పోరాటం విశాఖలో కేజీహెచ్ను అతలాకుతలం చేస్తోంది. కేజీహెచ్కు ఆయువు పట్టులా 1000 మందికి పైగా జూనియర్ డాక్టర్లు సేవలు అందిస్తున్నారు. కేజీహెచ్లో ప్రభుత్వ వైద్యుల కంటే అత్యధిక వైద్య సేవలు వీరి ద్వారానే అందుతుంటాయి. వేల సంఖ్యలో రోగులు వస్తుండడం వల్ల వీరిపై పనిభారం తీవ్రంగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో 2 దఫాలుగా వీరికి పెంచాల్సిన స్టైపెండ్ పెంచకపోవడంతో ద్రవ్యోల్బణం ప్రభావం వీరిపై పడింది. వీరు రోడ్డెక్కాల్సిన పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చింది. సోమవారం నుంచి గడిచిన 2 రోజులుగా వీరు ఎమర్జెన్సీ సేవలను కూడా బహిష్కరించడంతో కేజీహెచ్లో వైద్య సేవలు కుంటుపడ్డాయి. రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. వైద్యుల సమస్య వల్ల ఓపీతో పాటు ఎమర్జెన్సీ వార్డులు, ఇతర వార్డుల్లోనూ జూనియర్ డాక్టర్ల సహాయ నిరాకరణకు దిగారు. కేజీహెచ్లో రోడ్డుపై బైఠాయించి నిరసనలు చేపడుతున్నారు. కొందరు జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్షలకు దిగారు. వారి డిమాండ్లను పచ్చబొట్లు మాదిరిగా రూపొందించుకుని నిరసనలు చేపడుతున్నారు. జూనియర్ వైద్యుల సమ్మె ప్రభావం కేజీహెచ్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. వైద్యుల కొరత వల్ల నర్సులే డాక్టర్లుగా సేవలందించాల్సిన పరిస్థితి దాపురించింది. సకాలంలో వైద్యం అందక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయువు పట్టులా పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లకు స్టైపెండ్ పెంచకపోవడంపై జనం చర్చించుకుంటున్నారు. ఉచిత బస్సు రవాణా వంటి జనం కోరని సంక్షేమ పథకాలతో నిధుల దోబరా చేసే ప్రభుత్వం జూనియర్ డాక్టర్లకు చట్ట ప్రకారం స్టైపెండ్ ఎందుకు పెంచడం లేదని జనం ఆక్షేపిస్తున్నారు. మన స్టైపెండ్